చలసాని శ్రీనివాసరావు గారు స్వతంత్ర భావాలతో తెలుగు జాతిని నిలబెట్టడం కోసం, తెలుగు జాతికి అండగా ఉండడం కోసం కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తూ పోరాడుతూ ఉన్నారు. దశాబ్దాలు అయిపోయింది. ఉమ్? ఎన్నో దశాబ్దాలు 3-4 దశాబ్దాలు ఏం సాధించారనుకుంటున్నారు, ఏం సాధించాలనుకుంటున్నారు? తెలుగు జాతికి మన అండగా నిలబడాల్సిన పని లేదు. 13.5 కోట్ల తెలుగు జాతి ఉందని చెప్పాను. ఉమ్. అనేక దేశాలు ఇప్పించింది, అనేక దేశాలు పాలించారు, 8 రాష్ట్రాలు ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఉన్నారు, నడిపించడానికి? దమ్ముండి కలజం దేశం. కానీ దాని మీద జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా ఉమ్. మన ఆత్మగౌరవాన్ని చాటడానికి అక్కడ ఉన్న యువతని, వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే అన్యాయం జరగకుండా ఉండడానికి జరిగిన పోరాటంలో ఉమ్. ఓ చిన్న హైదరాబాద్ సౌత్ సెంట్రల్ ఏరియాలో ఉద్యోగాలు మాత్రం ఓపెన్ అంట, బీహార్లోని మిగతా దేశంలో అన్ని చోట్ల క్లోజ్ అని పెడితే గ్యాంగ్ మెన్స్ వాళ్ళందరూ ఆ. వాళ్ళందరూ ఉద్యోగాల కోసం అసిస్ట్ రాసి నాన్న కూడా చేసి ఢిల్లీకి తిరిగి వచ్చి 50 ఈమెయిల్స్ రాసి ఉమ్. వాళ్ళు లోకల్ ఉద్యోగాలు చేస్తాం. చాలామందికి వచ్చింది, థ్యాంక్స్ చెప్పలేదు. ఉమ్. అలాగే ఒక లిస్ట్ ఇస్తాను మీకు, మా తెలుగు భాష గురించి కానీ దేని గురించి కానీ. అంటే వాళ్ళు ఒక 45 సంవత్సరాలు చేసిన ఒక రోజులో నేను చెప్పలేను కానీ చాలా కష్టం. నేను చేసిన చిరు సేవే, ఉడతాభక్తి సేవే. ఉమ్. కానీ జీవితంలో నేను అనుకుంది 2 ప్రాధాన్యతలు. ఉమ్. యూఆర్ ఫస్ట్ ఇండియన్ కదా, ఎస్. నేను కాదు. ఉమ్. మై ఫస్ట్. మీకు నేను ఏదైనా మొదలేసుకోండి, నాకు కావాల్సిన ప్రపంచంలో మొట్టమొదటి మానవీయ కోణం, తర్వాత నా తెలుగు జాతి, తర్వాత నా అన్ని ద్రావిడులు, నా దేశంలో అన్ని వర్గాలు కలిపి నా దేశం ప్రపంచం నెంబర్ 1గా ఉండాలి. ఉమ్. నేను నా తెలుగు జాతిని పెట్టుకుని గుజరాతీ కోసం నా తెలుగు జాతిని అదే ఇండియన్ అనుకుంటే, అదే గొప్పతనం అనుకుంటే మీరు అనుకోండి. నన్ను దేశద్రోహిగా ముద్ర వేసినా సరే నాకు పర్వాలేదు, ఉమ్. వేసుకోండి ముద్ర, నాకు ఉమ్. మద్రోహం ముద్ర వేసుకోండి. నాకు కావాల్సిన తెలుగు జాతి 13.5 కోట్ల మందిని మొక్క చెక్కలు చేసి వాళ్ళకి దిక్కుమాలని అన్ని అంటగట్టి ఎంతో అభ్యుదయ భావాలతో ఉండే 70 దశకున్న అభ్యుదయ భావం ఉండే ఒక తెలుగు జాతిని కుల చిచ్చు, మత చిచ్చు రెచ్చగొట్టి, ఉపప్రాంతీయ రిచ్చి రెచ్చగొట్టి మొక్క చెక్కలు చేసి మీరు ఆనందపడుతున్నారే, ఐ మ్యాగ్నైజ్ దట్. ఉమ్. ఏ రోజు కన్నా నా 13 కోట్ల మంది తెలుగు జాతి, 35 కోట్ల మంది ద్రవిడులు తమ అస్తిత్వం కోసం లేచి నిలబడే రోజు రావాలి. ఈ ప్రపంచంలో ఉన్నతంగా వాళ్ళు జీవించాలని కోరుకుంటున్నాను. నేను ఏది కావాలనుకున్నాను, విస్తృతమైన భావన. మంత్రి గారు ఇప్పుడు ఉన్నారు, శ్రీనివాసాలు చెప్ప మాకు నవ్వుతారు, నవ్విన నాపచరణనే పండుతాయి. ఉమ్. నాకేంటి, నాకు కావాల్సిన తెలుగు జాతి బాగుండాలి. దానికోసం నాకు మీలో కల్మషం వచ్చింది, ఉమ్. నాలో కల్మషం వచ్చింది, నా సోదరులో కల్మషం వచ్చింది. ఏంటి మన స్థాయియో, కులమో, మతమో, ప్రాంతమో అసలు వీళ్ళేం మాట్లాడుతున్నారని చేస్తాం. నా తెలుగు జాతిలో వాళ్ళ కల్మషం లేకుండా కొండల్లో బతుకుతున్న గిరిజనులు అంటే నాకు ఇష్టం. ఉమ్. అందులో 90-80% మంది ఎలాంటి కల్మషం అంటలేదు. నేను గిరిజన గుళ్ళల్లోకి వెళ్ళిపోతాను, ఉమ్. వేలాది మందికి అక్కడ హెల్త్ క్యాంపులు పెడతాను. ఉమ్. తెలుసా, ఈరోజు ఈ టైంకి మనం మాట్లాడే టైంకి ఉమ్. ఇవాళ కూడా మా అమ్మాయి పేరు మీద భోజనం ఇప్పుడు కార్యక్రమం నడుస్తుంది, సేవా కార్యక్రమం. మనం మాట్లాడుకునే టైంకి నేను గిరిజన గ్రామాల్లోకి వెళ్ళిపోతాను. వాళ్ళ కల్మషం నేను కళల్లోకి చూస్తూ ఉంటాను. ఉమ్. వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేస్తే వచ్చిన ఆనందం నాకు ప్రపంచంలో దేవుడు ఇంకా ఆ సేవ చేయకుండా రావాలంటే వాళ్ళు ఎంత ఉన్నత స్థితికి వెళ్ళాలి, అది కావాలని కోరుకుంటున్నాను. ఉమ్. వాళ్ళ కల్మషం నేను నాకు చాలా ఇష్టం అండి. ఇవాళ వెనుకపడిపోయిన వాళ్ళు ఎవరో తెలుసా, గోండులు, భగతలు, సవరలు, కొండ్రెడ్లు, చెంచులు, ఉమ్. ఎలాంటి గుర్తుకోయలు అందరూ ఉండి, చాలా నాయకపోడ్లు, ముఖ్యమైన ఆదివాసీలు వెనక నెట్టబడ్డారు. 99% రిజర్వేషన్ ఫలాలు అందట్లేదు వాళ్ళకి. వాళ్ళు చెంచులు ఈ దేశ చరిత్రలో, అండమాన్లో ఎవరు ఉన్నారేమో కానీ ఈ దేశ చరిత్ర అన్ని కులాలు, మతాలలో అందరు పాపులేషన్ పెరిగిపోయింది. స్వతంత్రం వచ్చిన తర్వాత పాపులేషన్ తగ్గిపోయింది జాతి చెంచులు. ఉమ్. తమ కోసం, మీకోసం, మీ బట్టలు వేసుకున్న, తెల్ల బట్టలు వేసుకున్నా, మీ రంగు బట్టలు వేసుకోవడానికి, మీ షూస్ వేసుకోవడానికి, మనం పెట్టుకోవడానికి వాళ్ళ ఆవాసాల నుంచి నెట్టికి బయటేసాం. శ్రీశైలం నాగార్జున సాగిపాటి కట్టి 70 సంవత్సరాలు అయితే అలో లక్ష్మణ్ చాలామందిని వదిలేస్తే వాళ్ళు 1,20,000 మంది పాపులేషన్ ఉండేది, 60-70,000 పాపులేషన్ పడిపోయింది. ఏ కులం, ఏ మతం ఇలా పడిపోయిందండి. వాళ్ళని పక్కన పెట్టాం, వెళ్ళొచ్చాను. ఇవాళ వాళ్ళ గురించి మనం పట్టించుకోండి. చర్చా వేదిక వాళ్ళ గురించి పెడితే చూడరు, ఇది చూడండి. మీరు వాళ్ళు ఎవరున్నారు కదా, మీరు రోజు ఇంటర్వ్యూ చేస్తారు కదా, దువ్వాడ శ్రీనివాస్ గారి మాధురి దాంట్లో కొత్త కోణం అని పెడతారు కదా, కొత్త కోణం చూడటానికి 10 లక్షల మంది చూస్తున్నారు. ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏం చూస్తారు, ఎన్ని కోణాలు చూస్తారండి? చాలా కోణాలు ఉంటాయి. ఆ తర్వాత అదేదో రాజ్ తరుణ్ గారు ఇంకొక ఆవిడ అంట, లేడీస్ పేరు వద్దులేండి, ఎందుకంటే వాళ్ళది దాంట్లో కొత్త ట్విస్టులు అంటే ఏం ట్విస్టులు అండి, కొత్తగా మాట్లాడిన 10 లక్షల మంది నేను చూడను, కానీ ఏదైనా వస్తే అక్కడక్కడ కనపడతా ఉంటుంది.
ఆ తర్వాత కొత్తగా ఇప్పుడు ధర్మేష్ గారు ఇదంట ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ అంట. ఏంటండి మనకి వాళ్ళ ఫ్యామిలీ జరిగి ఇల్లీగల్లో నానా గొడవలో దిక్కుమాలి అని మనకెందుకండి? ఒక ఎమ్మెల్సీ కాబట్టి వార్తేస్తారనుకోండి, రోజు దాని చచ్చేది మీకేమో అర్థం కాదా? మీకేమో బుర్ర పని చేయట్లేదండి? మీకు ఎందుకండి ఇలా అంటే ఒకసారి అంటే వార్తేస్తారు ఇంకెళ్ళి నెలల తరబడి అదే పని మీకు ఎందుకు చేస్తున్నారా మీరు? మీకు ఎందుకని మీకు మీకు ఎప్పుడు బాధ అనిపించలేదండి మీకు? అనిపించాలి సార్. మీరు అందరూ ఒకటే కదా బ్యాచ్, తప్పు కదా మీరు చేసేది. మారండి, మీరు మారి కొంచెం మారండి. కొంచెం భావితరాల భవిష్యత్తు కోసం, కెరీర్ కౌన్సిలింగ్స్ కోసం మీరు కొంత ప్రయత్నం దీని మీద ఎక్కువ దృష్టి పెట్టండి. విభజన హామీలు పెట్టండి. తెలంగాణకు ఒక్క నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వలేదే. రైల్వే బడ్జెట్ మొన్న పెంచినట్టు వేసుకున్నారే, ₹1 పెంచి తెలంగాణకు పెడితే మీరు అందరూ స్వీట్లు పంచుకున్నారు, పుల్లారెడ్డి స్వీట్లు అన్నీ పంచుకున్నారు, తమిళనాడు నుంచి క్రాకర్స్ కాల్చుకొని మీకు బాధ అనిపించలేదా? తెలంగాణలో ఉంటూ ₹1 పెంచిన రికార్డ్ బడ్జెట్ అని పెడతారా? మీకు ఏంటండి సిగ్గు అనిపించలేదా మీకు? అనిపిస్తుంది సార్. గుజరాత్కి 8,400 కోట్లు పెంచుతారు, తెలంగాణకు 1 కోటి పెంచితే రికార్డ్ బడ్జెట్ అని. మీరు క్రాకర్స్ అని పుల్లారెడ్డి స్వీట్లు ఎందుకు ఖాళీ చేశారని మీరు నాకు అర్థం కాదు. ₹1 పెంచారు. లాస్ట్ టైం 5,327 కోట్లు ఇచ్చారు, 28 కోట్లు అయిందంట. రికార్డ్ బడ్జెట్ లాస్ట్ టైం రికార్డ్ బడ్జెట్. కానీ గుజరాత్కి 8,400 కోట్లు ఇంతకుముందు బడ్జెట్ మీద ఎందుకు పెంచారని మాట్లాడితే నోరు రాలేదు. ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు తెలంగాణలో. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి గౌరవ ప్రతిపక్ష నాయకుల వరకు ఏం చేస్తున్నారు? ఎందుకని నిలదీయట్లేదు? నాకు తెలుగు జాతి కావాలండి. తెలంగాణకు ఒక నేషనల్ పార్టీ ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఏం చేస్తున్నారు మీరు అందరూ? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తంపులు పెట్టి మిమ్మల్ని కృష్ణా జలాల విషయంలో వీళ్ళిద్దరు తంపులు పెట్టి కొత్త జీవి ఇచ్చాడు మోడీ గారు. పై రాష్ట్రాల వరకు కలపటానికి వీల్లేదు, మాది కలిస్తే బంచేస్తానని చెప్పి మాట్లాడితే సిగ్గు లేకుండా కోస్తా రాయలసీమ తెలంగాణ మీద తగాదాలు పెట్టి కూర్చుంటే మేము తగాదాలు మేము కొట్టుకుని నీ కాలుముక్త బాధించిన ద్వారా అని చెప్పి ఢిల్లీలో పాఠశాల దగ్గరికి ఉండాల్సిన దౌర్భాగ్య స్థితి కలిస్తే ఇక్కడ నాయకుడు అంటాడు ఏమో ఆడు తను నీళ్లు తనుకుపోతున్నాడు, వీళ్ళు తనుకుపోతున్నాడు. 2 TMCలు తేడా వచ్చింది. ఆయన కొయినా డ్యాంలో కట్టి 100 TMCలని ఆంధ్ర పవర్ టు టాటా పవర్ పై పెట్టి అరేబియా సముద్రం డైరెక్ట్గా కలిపేసి ఉప్పు నీళ్ళలో కలిపేస్తున్నారే. ఆ 100, 150, 200 TMCని తెచ్చుకునే ధైర్యం లేక TMC కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోలీసులు వెళ్ళి కొట్టుకునే పరిస్థితి తీసుకొని సిగ్గు లేదా అండి మీకు? నాకు బాధగా ఉంది. ఇక్కడ కూడా ఆధిపత్యం వాళ్ళదే, కుట్లాడలో పెట్టాలి. ఏందండి ఇది? ఉత్తర భారతీయ జనతా పార్టీలో ఆర్యసనాతనవాద బ్యాచ్లో పడిపోవడం ఏందని నాకు అర్థం కాదు. బండి సంజయ్ గారు లాంటి వాడు ఒక పార్టీకి అధ్యక్షుడు ఉండి, ఒక ఎంపీ 19 లక్షల మందికి ఉండి ఆయన ఉంటే వాళ్ళ నాన్నగారిని గౌరవించుకోమనండి. నా నాన్నగారికి ఇష్టం ప్రతిరోజు నాన్నగారు చెప్పులు వేసుకుని నేను తిరగను కదా. ఆయన గుజరాతీ పెద్ద చెప్పులు పట్టుకుని తిరుగుతా. మళ్ళీ అది మీ ఇంట్లో చూసుకోండి. యూఆర్ రిప్రజెంటివ్, యూ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఎన్ ఎంపీ. మీరు మాకు ఎంపీ, ఒక గౌరవమైన ఎంపీ, ఒక రాష్ట్ర అధ్యక్షుడు. తండ్రి వాత్సల్యం ఉంటే తండ్రి వాత్సల్యం చూపించుకోండి. తప్పు కదా? తప్పు. ఒక దమ్మున్న వ్యక్తి, కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఎందుకండి ఇదంతా? ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు వారు, యూ హావ్ టు రెస్పెక్ట్ హిమ్. కానీ మార్చుకోమని చెప్పుకోడుతున్నాను. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడమని చెప్పుకోడుతున్నాను. మీరు తెలంగాణ జరుగుతున్న దారుణమైన మోసాలు. ఏదో బడ్జెట్ రోడ్లు ఇచ్చారంటారు, తాతగారు రోడ్లు ఇచ్చారా? ఆ రోడ్లు ఇస్తారు, తోలు తీసి టోల్ గేట్లు పెడతారు. అది 1,00,000 కోట్ల బడ్జెట్ రోడ్లు అంటే ఇదేంటండి? తెలంగాణకి ఎంత ఇచ్చారు? నేను చెప్తాను, మీ పక్కనున్న రాష్ట్రాలకి 61,200 కోట్ల రూపాయలు 25 బడ్జెట్లు ఇచ్చారు బండి సంజయ్ గారు. తెలంగాణకి 5,328 కోట్లు ఇచ్చారండి. ఇది ప్రజలకు ఎందుకు చెప్పరండి? ఎందుకు బాధ్యబంతులు కొడుతున్నారు? ఎక్కడ 61,000 కోట్లు, ఎక్కడ దేనికి బాధ్యతలు తింటారు? మొత్తం పొలారిటీ సీట్లు ఆఫ్ చేశారు. పేపర్లోనే రికార్డ్ బడ్జెట్. ఏం కర్మ దౌర్భాగ్యం అండి నా తెలుగు జాతికి ఇది. ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ టు హానరబుల్ మినిస్టర్, ఆనరబుల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, దయచేసి దీని మీద దృష్టి పెట్టమని మై హంబుల్ రిక్వెస్ట్ అండి. ప్రస్తుతానికి పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాబ్లం వచ్చినా నిజం చెప్పాలంటే అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడానికి ఒక బలమైన గొంతుగా చలసాని శ్రీనివాస్ గారు నిస్వార్థంగా ఉంటారు. అందులో స్వార్థం కూడా ఉంది, తెలుగు జాతి కోసమని. ఎన్ని జరిగినా కూడా, ఎన్ని కేసులు పెట్టినా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు, చాలామంది తన వాయిస్ని కావాలని నొక్కేసినా కూడా తన మనసు నుంచి వచ్చే ప్రతి మాట ప్రజలకు చేరాలని సోషల్ మీడియా ద్వారా కానీ తను చేసేటటువంటి ప్రతి ప్రయత్నాన్ని మనం అభినందించాలి. అటువంటి వ్యక్తితో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నా. సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ధన్యవాదాలండి. ధన్యవాదాలు నా తెలుగు ప్రజలకి. ఆవేశంలో నేను తప్పుగా ఆవేశంతో నేను మాట్లాడి ఉంటాను, ఎవరిని ఒప్పిస్తే క్షమించండి. కానీ నా తెలుగు జాతి బాగుండాలని మానవీయ కోణం మీద దృష్టి పెట్టి మాట్లాడుతున్నాను. డెఫినెట్గా నచ్చింది.
థ్యాంక్ యూ. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.